లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రాహుల్ గాంధీ తీరు సరిగ్గా లేదు, ప్రెజెంటేషన్ కానీ ప్రధాని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కానీ సరిగ్గా లేదు. ఈ అంశాలు ఇప్పుడు అటు పుల్లారావు గారు ఉన్నారు, అలాగే నిన్న ప్రధాని మోదీ మాట్లాడారు, ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారు. అలాగే అబద్ధాలు మాట్లాడారు, పిల్ల చేష్టలు చేశారు, హిందువులను అవమానించారు. ఇది భారతీయ జనతా పార్టీ పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు. ఏం చెప్తారు సార్ నేను ప్రధాని స్పందన? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. పెద్దలు పుల్లారావు గారికి, ప్రకాష్ రెడ్డి. ఇప్పుడు బీజేపీకి నచ్చకపోతే దేశానికి నచ్చరని కాదు కదా. వాళ్ళు పార్లమెంటును ప్రతిపక్ష వ్యతిరేక హౌస్ గా మార్చి కుట్ర మొదలు పెట్టిండ్రు ప్రశ్నిస్తే. మోదీ హిందూ అని చెప్పుకుంటాడు, అరాచకాలకు కేంద్ర బిందువు అవుతాడు. హిందూ పేరు చెప్పుకొని కొంతమంది అరాచకవాదులు తయారైనరు. హిందుత్వము ఈ దేశానికి కాదు ప్రపంచానికి అహింసకు ప్రతీక, శాంతికి నిలువు. హిందుత్వం అనేది పరస్పర సామరస్యంతో ఉంటుందని చెప్పిండు. మోదీ అరాచకవాది అయితే హిందువుల అరాచకవాదులు ఎందుకైతారు? మోదీతో మొదలైందా హిందుత్వం? మోదీతో ఎండ్ అవుతుందా? ఎప్పుడు మోదీ పార్టీ ఎప్పుడు వచ్చింది? మోదీ దేశం ఎప్పుడైంది? అసలు ఆయన పూర్వాంకంలో ఆయన నేపథ్యం ఏంటి దేశ చరిత్ర గురించి? మోదీనంటే అది దేశానికి లేకపోతే హిందుత్వానికి ఎందుకు కూరుస్తుంది? హిందుత్వం కూడా కాదు, హిందూ ఇజానికి ఎందుకు కూరుస్తున్నారు? మతంతో హిందుత్వ రాజకీయాలని చెప్తూ హిందువులను అబాస్పాలు చేస్తున్నది మోదీ, బీజేపీ, దాని వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్. ఈ అర్థం కాని వాటికి అర్థం కాలేదు వాళ్ళకని అనుకుంటున్నామా మనం? అర్థమైనా ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్ లో పడతారో ఇలాంటి ఒక చేతగాని స్టేట్మెంట్స్ తోని హౌజులు సైతం, ప్రతిపక్ష నాయకుడిని సైతం ఏమంటాము, మీరు ఏమైనా తప్పు చేసినా అనిపించేలా చేయడం అనేది వాళ్ళ టాక్టిక్. అది రాహుల్ గాంధీకి ఇయ్యాల కొత్తనా? ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాడు కదా. ఈరోజు మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఇస్తున్న ఈ రాష్ట్రపతికి ధన్యవాదాల తీర్మానం సంబంధించిన అంశంలో ఫెడ్ అవుట్ అయిపోయింది. ఈజ్ నాట్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ది బీజేపీ ప్రైమ్ మినిస్టర్. ఇన్క్లూడింగ్ నిన్న చూసిన మొన్న ఏదో ఇంటర్వ్యూలో మేము పుల్లారావు గారు కూడా పాల్గొన్నాము. వ్యక్తిగతంగా స్పీకర్ ను టార్గెట్ చేసి అంటారా, ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ పర్సన్. స్పీకర్ ఆల్సో డిస్క్రిమినేట్ ది టూ పార్టీస్, లైక్ అంటే గవర్నమెంట్ వైపు ఒక తీరుగా, ప్రతిపక్షాల వైపు ఒక తీరుగా. మీరు చూస్తే మీరు బీజేపీ ప్రేరిత మీడియాని చూడకండి, న్యూట్రల్ గా ఉండే వాటినన్నా మిగతా ఎవరైనా దేశం కొరకు పనిచేసే వాటిని చూడండి. ఒకవైపు మోదీ మాట్లాడుతున్నప్పుడు విషం చిమ్ముతున్నప్పుడే నవ్వుకుంటూ ఇట్లా 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 అంటాడు. ప్రతిపక్షాలు మాట్లాడితే కూర్చో నువ్వు మాట్లాడక అసలు ఏమని. తర్వాత ఈ కెమెరాలు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిని వాచ్ చేస్తుంటే ఇతర నాయకులు కూడా వాచ్ చేస్తుంటాయి. ఎప్పుడో అన్న సందర్భాన్ని మొత్తం ఎడిట్ చేసి వాట్సాప్ యూనివర్సిటీ లాగా దీన్ని వాడుకుంటూ దేశంలో ఇలాంటి ఒక సంస్కారాన్ని ఇప్పుడు తెరలేపుతున్నది బీజేపీ. తను ఓడిపోయినదనే దాన్ని అధిగమించడానికి మరింత ఎక్కువ చేసి తన పరువును తీసుకుంటున్నది. నిన్న స్పీచ్ కనుక చూస్తే కాంగ్రెస్ మీద వ్యతిరేక తీర్మానమా, అది రాష్ట్రపతి ఏమంటారు ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. జస్ట్ డెఫినెట్ గా వాళ్ళకు నచ్చనిది శివుని బొమ్మను చూపడం, గురునానక్ ను ఇతర ముస్లిం క్రిస్టియన్ వాటి బొమ్మల్ని చూపొద్దనంట. ఇక ఏది చెప్పాలనో ఏది చేయాలనో బీజేపీ రాసిస్తే సరిపోద్ది. మేమెందుకు ఇంకా ఈ దేశంలో ఏం నడవాలనేది బీజేపీ ప్రభుత్వంలో ఉంది. ప్రభుత్వం అంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది ఇండియన్ డెమోక్రసీ. దయాకర్ గారు ప్రతిపక్ష నేతగా ఆయన గౌరవించారు, ఆయన మాట్లాడేటప్పుడు ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. బట్ ప్రధాని మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేసిన తీరు కానీ, అలాగే తల ఊపిన వ్యవహారం కానీ, అంటే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా వ్యవహరించలేదు, వ్యవహార తీరు సరిగ్గా లేదు. టిట్ ఫర్ టాట్ మనం లోకల్ కి అప్లై చేసుకుంటే కేసీఆర్ ఇట్లనే ఉన్మాదంతో ఉండేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే దాన్ని సరి తూగింది. అది
ఈ రోజు రాహుల్ గాంధీ మోడీని నిలువరించడానికి వేసే ఎత్తుగడలో సక్సెస్ అవుతున్నాడు. మళ్ళీ మా ప్రకాష్ రెడ్డి గారు అన్నారు ఆర్యులు ద్రవిడులను తెచ్చిందని. మీరు ఆర్యుల్లా వ్యవహరించడం వల్లనే మీ ఆర్య నేపథ్యమే ఆధిపత్యము, వివక్ష, అణిచివేత అనే దానికి వ్యతిరేకంగానే రాజ్యాంగం వచ్చింది. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది, మన ధర్మశాస్త్రాన్ని మీరు అమలు చేసే పనిలో ఉన్నారు. మీరెవరండి? మీరే మేము హిందువులం అని చెప్పడానికి? ఈ దేశమంతా హిందువులే కదా. అకార్డింగ్ టు ఆర్ఎస్ఎస్ హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ఉన్న పట్టుకున్న 135 కోట్ల మంది హిందువులు అని చెప్పి మీరే ప్రకటన ఇచ్చింది కదా. మీకు ముస్లిం అనే పదం లేకపోతే బతకలేరు, మీకు పాకిస్తాన్ అనే పదం లేకపోతే బతకలేరు. ఎంతసేపు విద్వేషాన్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు? నేను అనుకుంటున్నా ఆ విభజన రాజకీయం చేస్తుందే కాంగ్రెస్. మేమంతా ఒక యూనిట్ గానే చూస్తున్నాము, అందుకే మాకు 3వ సారి అధికారంలోకి ఇచ్చారు. అలాగే ఎన్డీఏ పక్షాలు పోటీ చేసిన ప్రతి చోట మేము విజయం సాధించాము. ఇది నిన్న ప్రధాని మోదీ కూడా సభలో పాటు ఇచ్చిన నిన్న ఆయనకు బాగా అంటింది ఏంటంటే పరజీవి అని. లేకపోతే కొంతమంది లేకపోతే ఆయన పరాన్న బుక్కి ఇప్పుడు వాళ్ళకెక్కడిది సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితి లేక ఇప్పుడు చిన్నగా అఖిలేష్ ని కూడా దూవుతున్నాడు, అఖిలేష్ జీ అని. ఎందుకు? వాళ్ళని మళ్ళీ తీసుకుంటే మేజర్ పార్ట్ వచ్చింది అనుకో, ఉత్తరప్రదేశ్ పోయింది కదా యోగి గారి నేపథ్యం వల్ల. తర్వాత నిన్న చూడండి ఎంత ఘోర కలి అక్కడ హత్రాస్ లో ఎంతమంది చనిపోయిండ్రు. ఇది ల్యాండ్ ఆర్డర్ యోగి నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో వాళ్ళ ప్రభుత్వాల్లో ఉండే తీరు. కాబట్టి ఇంకా ఎన్నో రోజులు మోడీ గారు చెప్తూనో బీజేపీ చెప్తూనే వినే పరిస్థితుల్లో ప్రజలు ఉండరు. ప్రజలు ఇవాళ కన్ఫ్యూజింగ్ గేమ్ ఏమంటారు తీర్పు ఇవ్వలే. వాళ్ళు మేనేజ్మెంట్ తో చేస్తారు. డెఫినెట్ గా మేము కూడా దాన్ని చేయలేక కాదు, కానీ తెలవాలి మోడీ పూర్తిగా దేశానికి తెలవాలి, ఆయన సామర్థ్యాలు తెలవాలి, ఆయన విధానం తెలవాలి. పూర్తి స్థాయిలో ప్రజలకు తెలిసిన తర్వాత వచ్చే గెలుపో ఓటమో అది నిజాయితీగా నికార్సుగా ఉంటుంది. మాకేం తొందర లేదు. రాహుల్ గాంధీని పప్పన్న రోజు చూసినాం, ఈ రోజు ప్రధాని మోదీ కోసం దేశం మొత్తం తెలియదు. దయాకర్ గారు మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి పోరులో కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 26%. 16 రాష్ట్రాల్లో ఒంటరిగా కాంగ్రెస్ పోటీ చేస్తే ఓట్ల శాతం దారుణంగా తగ్గింది. మిత్రపక్షాల సాయంతో మాత్రమే కాంగ్రెస్ సీట్ల సంఖ్యను పెంచుకుంది. అలాగే ఎంపీలకు సంబంధించి కూడా ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఎన్డీ ఎంపీలకి రాహుల్లా ప్రవర్తించొద్దు, స్టింగ్ ఆపరేషన్లకు తెరలేకపోతున్నారని. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చినప్పుడు తెలవాలి మన స్ట్రైక్ రేట్ ఏందని. ఇంకా వాళ్ళ విచారధార ఇంకా ఇంత డిఫెన్స్ లో వాళ్ళ అఫెన్స్ కు పోతుంటే నవ్వు వస్తుంది. కానీ మనం ఒకటి ఆలోచించాలి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఏ విధానాలు మాట్లాడుతున్నాడు, దేని మీద మాట్లాడుతున్నాడు అనే దానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి తప్పితే మాట్లాడిన దాన్ని తప్పుదో పట్టించి అరాచకంగా మాట్లాడితే వచ్చేది రేపు మోడీకి ఏది వస్తుందో మీరు చూడండి. ఈ రోజు ఎలక్షన్స్ ఏం లేవు, ఇంకా ఏది దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్స్ ఏం లేవు, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఈ రోజు బీడు భూమిలో ఒక రకంగా చెప్పాలంటే బీడు భూమిలో రాహుల్ గాంధీ ఒక కొత్త నాగలి పెట్టిండు ఏరువాక లెక్క. ఇంకా వీళ్ళ ఆటలు ఏం సాగవు, వీళ్ళు ఎన్ని చేసినా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. ఆయనను ఫిజికల్ గా లేకుండా చేయాలని మధ్యప్రదేశ్ లో చేసిండ్రు ఒక కుట్ర. కానీ ఈ దేశం కొరకు మీరేం చేసిండ్రు? నీ అమ్మ, మీరు పాకిస్తాన్ అదేందో చైనా యూరోపియన్ అంటున్నారు. ఈ దేశం కొరకు తన కుటుంబం నుంచి ఒక ఇందిరాగాంధీని కోల్పోయిండు, ఈ దేశం కొరకు తన తండ్రిని కోల్పోయిండు, ఈ దేశం కొరకు తన జీవితాన్ని ఇస్తున్నాడు. తన మీద దేశ వ్యతిరేకంగా చిత్రీకరిస్తే జనంకి అర్థం కాదా? ఇంకా ఏంది మోడీ దేశద్రోహి, హిందుద్రోహి. అదే ఈ తలకాయ లేని వాదనలు, సత్యవాదనలే ఇలా బీజేపీ పతనాన్ని లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ పతనాన్ని తెస్తాయి. అదే వాళ్ళకి ఏం చేసిండ్రంటే ఈ దేశం కొరకు వాళ్ళు కనీసం ఆర్ఎస్ఎస్ చెప్పమండి, కనీసం జాతీయ జెండా ఎగిరే అని సంస్థ అది మొన్నటి దానిక. అది ఈ రోజు దేశం గురించి మాట్లాడుతుంది. దేశం కోసం, ధర్మం కోసం. ఎవడి ధర్మం కోసం? ఆర్యుడి ధర్మం కోసమా, భారత ధర్మం కొరక? అంటే మళ్ళీ 3వ సారి వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా. అధికారంలోకి వస్తే ఇప్పుడు బ్రిటిష్ వాడు కూడా అధికారంలోకి వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకొని. నేను అనలేదా బ్రిటిష్ వాడు వేరు, బీజేపీ వాడు వేరు కాదని? ఇతర దేశాల్లో వినండి, ఇతర దేశాలలో వచ్చి దేశాన్ని పాలిస్తున్నట్టున్నది తప్పితే ఈ దేశంలో ప్రజల్ని పాలించినట్టు ఉంటుందా? దేశం మీద విద్వేషం చిమ్ముతున్నది ఎవరు? ఎవరండి? ఆయన జై పాలస్తీనా అంటాడు. ఎవరు? ఎంఐఎం ఆయన. ఎవర్రా బాబు ఇక్కడ హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాను? మీకెక్కడిది రైట్? ఒకడేమో జై పాలస్తీనా అంటాడు, ఒకడేమో ఆర్యుని పాట పాడతాడు. ఈ దేశ ధర్మం ఏంటి? రాజ్యాంగం కదా, మత సామరస్యం కదా.
హిందువుల మీద, ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, అందరి మీద విషం జిమ్మే కుట్రలు ఎందుకు చేస్తున్నారు మీరు? మీ అధికారం కొరకు. ఆఫ్టర్ ఆల్ మోడీ అనేటోడు ఇలా ప్రధానమంత్రి కొనసాగడానికో, ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవడానికో, మోడీ లాంటి ఒక విధ్వంసకర శక్తిని ఈ రోజు తెర ముందుకు తెచ్చి ఇన్ని హింస జరుగుతుంటే మీకు కనపడతలే? మణిపూర్ మీద ఎందుకు ఇంత సీరియస్ గా 200 గంటలు మాట్లాడలేదు? 56 ఇంచుల జాతి ఇలా ఇంత మోషన్ పెట్టా కూడా దాన్ని పక్కన పెట్టింది కదా. ఈ రోజు ఉంటది చూడండి, ఈ రోజు పార్ట్ 2 ఉంటది రాజ్యసభలో. ఎవరు? మల్లికార్జున్ ఖర్గే ఉంటాడు ఆడ. అప్పుడు తెలుస్తుంది ఆర్యులు ఏంది అనేది. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు చర్చను ముగించే ముందు అంటే ఇదే వాతావరణం ఇంకా చూడబోతున్నావా? వినండి, ఆర్యుల వాదిరిగా మీరున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. ఓకే, రైట్. ఆ రోజు ఎవరు ఖర్గే గారు నోరు నిలబడాలి. ఉన్నాడు. దేశ ప్రజలు చూస్తున్నారు. సతీష్ గారు, ఓకే, సతీష్ గారు దేశ ప్రజలు చూస్తున్నారు. మోడీ గారు చెప్పారు, దక్షిణ భారతదేశం, తమిళం, పశ్చిమం, ఉత్తరం దేశం, ఈ దేశాన్ని చిన్న భిన్నంగా చేసినటువంటి నెహ్రూయన్ హిస్టరీ. ప్లీజ్ అయిపోయింది. కాదు, బీజేపీ పాకిస్తాన్ నుంచి ఎలిమెంట్ కానీ మంచి ఎలిమెంటే కానీ పాకిస్తాన్ నుంచి వచ్చిన అరాచకవాదులు, హిందువులైన వాళ్ళు, అరాచకవాదులు. హైదరాబాద్ లో ఉన్న మనమే ద్రవిడులము, వాళ్ళు వచ్చి దోసుకపోయారు. అది మరి మంచి మాట మరి చెప్పారు. భారతదేశం చూస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, అర్థం గారు, ఇష్యూస్ అన్ని మీరు ఎన్నికల టైంలో కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అంటే సరే, ఇంకా లోక్సభలో చర్చ జరిగింది, ఇష్యూస్ అన్ని అటువైపు వెళ్ళాయి. కానీ అప్కమింగ్ డేస్ లో ప్రజలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఉంది, దానిపైన చర్చించాలి. ఇలాంటి ఇష్యూస్ పైన ఎక్కువగా ప్రతిపక్షాలు ఈ దేశంలో సమస్యలు ఏమన్నా బీజేపీకి తెలుసా? ఈ దేశంలో ఉద్యోగులు పడుతున్న సమస్యలు తెలుసా? ఈ దేశ ప్రజలు నాశనం అవుతున్న తీరు వాళ్ళకి తెలుసా? వాళ్ళకి కావాల్సింది హిందూ ముస్లిం వ్యతిరేకతే, వాళ్ళకి కావాల్సింది పాకిస్తాన్ ఇండియా, పాలస్తీనా ఇజ్రాయలే, వాళ్ళకి కావాల్సింది చైనానే. వాళ్ళకి దేశం కనపడతాయి. ఓకే, ఫైనల్ గా సతీష్ గారు మణిపూర్ గురించి అడిగారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. మణిపూర్ లో ఇప్పుడు ఈ రోజున బాగా అన్యాయం జరుగుతున్నట్టుగా నేను ప్రత్యక్ష సాక్షిని సార్. 84, 83, 84లో మణిపూర్ లో 10 సంవత్సరాల పాటు కర్ఫ్యూ. ఇంపాల్ నగర్ లో 10 సంవత్సరాల కాలం పాటు కర్ఫ్యూ ఉండింది. ఎవరి కాలంలో? కాంగ్రెస్ పార్టీ కాలంలో కదా. మిజోరాం ఎక్కడుందో కాంగ్రెస్ పార్టీ కాలంలో చూడలేదా? నాగాలాండ్ ఎక్కడుందో ఎట్లుందో కాంగ్రెస్ పార్టీ కాలంలో చూడలేదా? మేఘాలయలో ఎంత మందిని చంపలేదు చూడలేదా? ఈశాన్య భారతం అది ఒకరోజు డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. అది ఒకరోజు ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మణిపూర్ నిన్న పార్లమెంట్ రిజాల్వ్ చేస్తుండేనా? ఏ అరాచక శక్తులు పార్లమెంట్ లో అడుగు పెట్టినాయో అరాచక శక్తులకు సిద్ధాంతపరంగా ఈ దేశంలో. థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు.